మీ హిపోక్రసీకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పనా? ఇంకోటేంటంటే ఎగ్జాంపుల్ ఇటీవల కొద్ది నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఛానెల్‌లో ఒక అనలిస్ట్ కూర్చొని అమరావతి గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఆ కామెంట్స్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా గాని, తెలుగుదేశం పార్టీ గాని స్పందించడానికంటే ముందే మా బోటి వాళ్ళం స్పందించాం. నేనైతే ఇమ్మీడియేట్‌గా అది సరైనది కాదు. ఇటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. సాక్షి టీవీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా. ఆయన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. సాక్షి టీవీ కూడా చింతిస్తున్నామని చెప్పింది. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీ కార్యాలయాలపైన దాడులు, కొన్ని చోట్ల కార్యాలయాలపైన దాడులు, విధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్నన్నింటిని ఒక పత్రికాధిపతిగా సమర్థిస్తూ వార్తలు రాశారు. అన్యాయంగా, దుర్మార్గంగా బిహేవ్ చేశారు. అతనెవరో మాట్లాడి తర్వాత క్షమాపణ చెప్పి ఆ వీడియోస్ అన్నీ తీసేసి, పొరపాటయిందని చెప్పిన తర్వాత కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్డ్‌గా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల స్థాయికి సంబంధించిన అధికారులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లి దాడిలో పార్టిసిపేట్ చేశారు. దాడిలో అంటే నిరసనలోనో కొంతమంది కార్యాలయాలపై దాడులు చేయడం కూడా చూసాం. దాన్ని సమర్థించారు మీరు ఒక పత్రికాధిపతిగా. ఈరోజు మీరు చేసిన తప్పుకు వ్యతిరేకంగా ఒక నిరసన తెలిపితే, ఆ నిరసన ఎందుకు తెలుపుతున్నారో మీ ఛానెల్‌లో ఏసుకోలేకపోతున్నారు. హిపోక్రసీ కదా! డెక్కన్ క్రానికల్ కార్యాలయం పైన వైజాగ్‌లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్త రాశారని, కార్యాలయం బోర్డులు తగలబెట్టారు. అధికారం వచ్చిన కొత్తలో అధికార మదంతో అధికార పార్టీలు చేసే కొన్ని పనులుంటాయి గదా! ఆ తరహా పని చేశారు. తెలుగుదేశం పార్టీ జెండాలేసుకొనెళ్లి క్రానికల్ కార్యాలయం పైన దాడి చేసి కార్యాలయానికి నిప్పు పెట్టారు. బోర్డుకి నిప్పు పెట్టారు. నేమ్ బోర్డ్‌కి. ఆ రోజు కూడా మీకది తప్పనిపించలా? ఆ రోజు కూడా మీరు దాన్ని ఖండించాలనిపించలా? ఆ రోజు డెక్కన్ క్రానికల్ చేసిన తప్పేంటో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. కాబట్టి మనకేమైనా జరిగితే మొత్తం ప్రపంచానికి జరిగినట్టు, మనకు కడుపు నొప్పొస్తే ప్రపంచం అందరికీ కడుపు నొప్పొచ్చినట్లు, మనకు కడుపు నొప్పొచ్చింది కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కడుపు నొప్పి టాబ్లెట్‌లు వేసుకోవాలి అన్నట్లు బిహేవ్ చేయకండి. మీరు చేసిన తప్పు మీకు తెలుసు కాబట్టి, మీరు చేసింది తప్పే అని మీరే గమనించి దాన్ని పత్రికల్లో ప్రింట్ చేయలేదు కాబట్టి, క్షమాపణ చెప్పి హుందాగా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇంకెవరిపైనైనా విమర్శలు చేయండి. బావుంటుంది. చివరిగా నేను మళ్ళీ చెప్పదలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా దాడులు, ఈ తరహా బెదిరింపు ధోరణి, ఈ తరహా హెచ్చరికలు పత్రికల పైన, టీవీ ఛానెళ్ల పైన చేయడం మానుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.